కంటికి కనపడేటట్టుగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది. 8 రూపాలతో పరమశివుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ 8 రూపాలతో శివుణ్ణి మనం చూడగలం. ఆ 8 తప్ప 9వది నిజానికి ప్రపంచంలో లేదు. ఇంకా ఆ 8 శివుడై ఉంటాడు. అందుకే ఆయన యొక్క తత్వమంతా 8 అంకె మీదే నడుస్తూ ఉంటుంది. అష్టమూర్తి తత్వము అని శివ పూజ యందు కూడా శర్వ భవ ఉగ్ర రుద్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములనేటటువంటి పేర్లతో పూజ చేస్తే ఆయన పూజ పూర్తయిపోయినట్టే. అటువంటి 8 రూపములుగా ఆ పరమశివుడు మన మాంసనేత్రమునకు కనపడేటట్టుగా ఉంటాడు అని. అందులో మొట్టమొదటిది ఈ పృథివీ, ఈ భూమి అంతా కలిపి శివస్వరూపం. అది మాంసనేత్రమునకు దొరుకుతుంది, కనపడుతుంది పృథివీ. అలాగే పంచభూతములలో ఆపస్, తేజో, వాయు, ఆకాశములు